అమ్మా, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము, అవకాశము అన్నీ కూడా మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కనకదార స్తోత్రం కానీ, అమ్మవారి అష్టోత్తరాలు కానీ, లక్ష్మీ అష్టోత్తరాలు, శతనామావళి ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేయడం బట్టి ఆర్థికపరమైన వృద్ధి, అనుకూలతలు అన్నీ ఏర్పడే అవకాశం అనేది మనకి కనబడుతుంది. ఇక నేటి వైశిష్యంలో భాగంగా ఈనాటి ప్రాముఖ్యతను కనుక మనం చూసినట్లయితే, ఈనాటి ప్రాముఖ్యతలో ముఖ్యంగా ఇది మనకి మార్గశిర అమావాస్యగా దీన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది అమావాస్య ఈ రోజున దీని వైశిష్యంలో. అలాగే ఈ రోజున కార్యక్రమాలు చేసుకునేవారు ముఖ్యమైనవి అంటే పెద్దల కార్యక్రమాలు చేయడం, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ రోజుని మనం కేటాయిస్తాం. అంటే దాన ధర్మాలకి అన్నిటికీ కూడా ఉత్తమమైన సమయంగా దీన్ని మనం కేటాయిస్తాం. నమస్కారం.